అమ్మ బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపించింది అమ్మా మీకు? బిగ్ బాస్ 7 బాగుందండి, 8 అంతలా బాలేదండి. అవునా? ఎందుకు అప్సెట్ అయ్యారు అంతగా? ఫేస్లు బాలేదు, కంటెస్టెంట్ బాలేదు. ఫేస్లు బాలేదా? అదేంటి చాలా మంది ఉన్నారు కదా. మిగతా ఇప్పుడు కొత్తగా రెండోసారి ఎంటర్ అయ్యారు కదా, వాళ్ళందరూ బాగున్నారు. యాక్టివ్ గా గేమ్ కూడా ముందుకెళ్తుంది. అసలు ఫస్ట్ వాళ్ళు ఎందుకు పెట్టారో అర్థం కావట్లా. అంటే ఎందుకమ్మా అంతే, ఎందుకు బిగ్ బాస్ సీజన్ 8 డౌన్ అవడానికి కారణం ఏంటంటారు? ఎంటర్టైన్మెంట్ నాకు అదే అర్థం కావట్లేదు. మనుషులు దొరకాలంటే వాళ్ళు పెట్టారేమో అనుకుంటున్నాం. ఓకే, మీకు ఇప్పుడు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? నాకు నచ్చింది అయితే ఇప్పుడు అవినాష్, రోహిణి, ఓకే, ఇంకా గౌతమ్. మిగతా వాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు అందరూ బాగున్నారు, అందంగా ఉన్నారు. ప్రోగ్రామ్ బాగా వేస్తున్నారు. ఏదో అంటారు చూసా, గేమ్స్ అవి బాగా ఆడుతున్నారు. గంగమ్మ గోస్ట్ ప్రాంక్ చేసింది కదా. అక్కిలో నిక్కిలో ఉన్నాడు కదా, ఆ అమ్మాయి పేరు ఏం పేరు? సోనియా. సోనియాని గోకి వదిలేశారు. ఇంక మనం ఏం చేస్తాం? సోనియా వెళ్ళింది కదా బయటికి. వెళ్ళిపోయినా కూడా అలాగే ఉన్నాడు కదా. సరే, గంగమ్మ ఉంది కదా, గంగమ్మ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కదా. తప్పించి వైష్ణవులకి ఏమైనా ఛాన్స్ ఇస్తే బాగుండేది. ఆమె ఎందుకు కూర్చుంటే లెగలేకపోతుంది, ఎగితే కూర్చోలేకపోతుంది. అలాగా ఇప్పుడు పంచులు వేస్తుంది ఆమె మెయిన్. ఇప్పుడు గోస్ట్ ప్రాంక్ చేసింది. ఆ మాట ఆమెకి అర్థం అవుతుంది, పక్కోడికి అర్థం కావట్లా. ఆ లాంగ్వేజ్ మనకేమిటి అర్థం అవుతుందా? మనం చూస్తే తెలుగు, ఆమె తెలంగాణ. ఏం మాట్లాడిద్ది? అంటది, బొయ్యికలు అంటది, ఏం అర్థం కావట్లా. నచ్చలేదు అయితే సీజన్? నచ్చలేదు నాకు. నేను అందుకే ఓటే ఇట్లా. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్తాం. బ్రదర్, మెగా ఫ్యామిలీ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ వచ్చేస్తుంది. ఇటుపక్క చూస్తే రామ్ చరణ్ గేమ్ చేంజరు, అటు చిరంజీవి గారిది విశ్వంబర్ మూవీ వచ్చేస్తుంది. 3 మూవీస్ వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందంట? అదో రేంజ్లో ఉంటుందన్న. థియేటర్లు తగలబడిపోతాయి ఆ మనిషి సినిమా వస్తే. అవునా? ఎందుకంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? మెగా ఫ్యామిలీ కాబట్టి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, పొలిటికల్లో ఉండిపోయారు కదా, ప్రజలకు ఏమైనా ఏదైనా పవన్ కళ్యాణ్ అన్న దించేస్తాడా? అంటాడు. ఎందుకంత అభిమానం పవన్ కళ్యాణ్? అసలు ఏంటి ఆ ఎక్సైట్మెంట్ ఏంటి, ఆ పెయిన్ ఏంటి, ఏంటి ఎమోషన్ ఏంటి? అతనంటే అదొక హార్ట్ అన్న. పవన్ కళ్యాణ్ అంటే అంతే. మరి రామ్ చరణ్ గురించి ఏం చెప్తావు? గేమ్ చేంజర్ మూవీ వస్తుంది రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ అబ్బాయిగా అతను కూడా బాగానే ఉంటుంది. అవునా? విశ్వంబర్ మూవీ వచ్చేస్తుంది, చిరంజీవి గారి మూవీ. మరి పెద్ద మెయిన్ హెడ్, మెగా ఫ్యామిలీలో మెయిన్ హెడ్, ఆయన గురించి ఏం చెప్తావు? అతనిది అయితే అసలు తగ్గదన్న. మెగాస్టార్ అంతే అంటావా? అంతే. చిరంజీవిలో నచ్చిన గుణం ఏంటి నీకు? చిరంజీవి నచ్చిన గుణం ఏంటంటే హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన స్టైల్? ఇలాగంటే మేము పవన్ కళ్యాణ్. అవునా? ఓకే, పవన్ కళ్యాణ్ మూవీ అయితే ఈసారి బ్రేక్ చేసిద్ది అంట. రీసెంట్ మూవీ వచ్చిన మూవీస్ అన్నీ. ఏ మూవీ అది? మోచి. సార్, ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి మూవీస్ అనేది 1 by 1 అప్డేట్లో ఉంది. ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్, చిరంజీవి గారి విశ్వంబర్ మూవీ. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్, ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది? డిప్యూటీ సీఎం అయ్యారు, పొలిటికల్లో ఉన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓజీ మూవీ బాగుంటుంది. ఓజీ మూవీ అదిరిపోద్ది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే పొలిటికల్లో ఉండిపోయారు, ప్రజల్లో ఉండిపోయారు, ప్రజలకి దగ్గర అయిపోయారు. మరి పొలిటికల్లో మరి మూవీస్కి అంత కావాల్సిన ఇస్తారంటారా క్రేజ్? ఆయన ఆల్రౌండర్, ఏదైనా చేయగలరు. పొలిటికల్ ఖచ్చితంగా ఉంటుంది. కాంట్రవర్షన్ ఉండదు కాబట్టి ఇప్పుడు గెలిచి విజయం సాధించారు. ప్రజల మధ్యలో ఉన్నారు, మరి ప్రజల్లో అటు కవర్ చేసుకుని ఇటు కవర్ చేసుకోగల కెపాసిటీ, 2 వైపులు చేయగల కెపాసిటీ ఉంది పవన్ కళ్యాణ్. రీసెంట్గా కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా మూవీస్లో? ఏం ఉండదు, అవన్నీ అవుతుంది. ఓకే, కమింగ్ టు ది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది మెగా ఫ్యామిలీ సైడ్ నుంచే. వాట్ అబౌట్ గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గురించి పొలిటికల్గా ఉంటుంది అనుకుంటున్నాము. ఆయన బాగుంటుంది. ఓకే, పొలిటికల్ క్లిప్స్ చూసారు కొన్ని, ఈసారి పొలిటికల్ ఉంటుంది అంటారు. ఉంటుంది, బాగుంటుంది. ఆయన మీకు నచ్చిన గుణం ఏంటి రామ్ చరణ్? ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగా కొన్ని సేవాక్రమాలు చేస్తూ ఉంటారు, బాగానే ఉంటాయి. మూవీ పరంగా గేమ్ చేంజర్ బ్రేక్ చేసిద్ది అంటారా? రీసెంట్గా వచ్చిన ఖచ్చితంగా చేసిద్ది. శంకర్ సినిమా కాబట్టి ఖచ్చితంగా చేసిద్ది. శంకర్ పేరు ఎత్తగానే శంకర్ సినిమా కాబట్టి వచ్చేస్తుంది అంటారా? కన్ఫర్మ్ అంత నమ్మకం శంకర్ గారి కథలు అన్నీ బాగుంటాయి. మరి మెయిన్ హెడ్ చిరంజీవి గారు, కమింగ్ టు చిరంజీవి, ఆయన గురించి ఏం చెప్తారు? విశ్వంబర బాగుంటుంది. ఆయన మేనరిజం ఇండియాలో ఎవరికి లేదు. ఆయన గ్రేస్ కానీ ఏదైనా సరే డాన్స్ కానీ ఎవరు చేయలేరు ఎప్పటికైనా సరే. మూవీ అంటే ఎలా ఉండబోతుంది అంటారు క్రేజ్? విశ్వంబర గారు వండర్ క్రియేట్ చేసిద్దండి. ఖచ్చితంగా. చిరంజీవి గారు మూవీస్ తీసిన రీసెంట్ మూవీస్లో కూడా కొద్దిగా అటు ఇటుగా అయినాయి మూవీస్ అన్ని. ఈ విశ్వంబర ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? విశ్వంబర బాగుంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది. మెగా ఫ్యామిలీ జనవరి నుంచి సెలబ్రేషన్స్, అదే పండగ అనుకోవచ్చు మెగా ఫ్యామిలీ నుంచి? ఖచ్చితంగా పండగ అనుకోవచ్చు. 3 సినిమాలు మరి కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఫ్యాన్స్? ఏమవరండి, ఎన్ని వచ్చినా సరే జనం ఆదరిస్తారు ఫ్యాన్స్.